హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కరోనరీ యాంజియోగ్రామ్ అనమాట. సో కరోనరీ యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అండ్ అది చేయించుకోవాల్సిన ఖచ్చితంగా రీజన్స్ ఏమైతే ఉన్నాయా అనేది అయితే చూసేద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కార్డియో యాంజియోగ్రామ్ అనేసి అంటే సో గుండెల్లో ఏదైనా సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట. సో ఈ యాంజియోగ్రామ్స్ చాలా టైప్స్ ఉన్నాయండి. ఏంటంటే సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అంటారు. సో సెరిబ్రల్ యాంజియోగ్రామ్ అంటే బ్రెయిన్‌లో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అనేదైతే చూపిస్తారనమాట. సో బ్రెయిన్‌లో అండ్ పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అంటారు. పెరిఫెరల్ యాంజియోగ్రామ్ అంటే తెలుసు కదా, మన బాడీకి ఈ నరాలైతే ఆక్యుపై చేసి ఉంటాయి కదా బాడీ మొత్తం. సో వాటిలో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదంటే వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనైతే చూపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి పల్మనరీ యాంజియోగ్రామ్ అంటారు. సో పల్మనరీ యాంజియోగ్రామ్‌లో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్స్ ఏమన్నా లంగ్స్‌లో ఉన్నాయా? సో వాటి వల్ల ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా అనేదైతే చూపిస్తారనమాట. సో ఇవాళ కరోనరీ యాంజియోగ్రామ్ గురించి అయితే చూసేద్దాము. సో కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఈ ఏమన్నా హార్ట్‌లో ఏమైనా డిసీజెస్ ఉండేటివి ప్రొసీజర్ ద్వారా డయాగ్నోసిస్ అయితే చేస్తారనమాట డాక్టర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కరోనరీ యాంజియోగ్రామ్ ఎందుకు చేయించుకోవాలి అంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే యాంజైనా అనమాట. సో యాంజైనా ఏంటంటే మెడికల్ టర్మ్‌లో యాంజైనా పెక్టోరిస్ అంటారు. చెస్ట్ పెయిన్ అనమాట. సో తెలుగులో గుండె నొప్పి. సో గుండె నొప్పి ఒకసారి కానీ 2 సార్లు కానీ అట్లా వస్తున్నప్పుడు ఈ యాంజైనా ఎప్పుడైతే రిపీటెడ్‌గా 1 ఆర్ 2 టైమ్స్ వస్తుందో సో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయిన వెంటనే వాళ్ళు చెప్తారనమాట. సో మీరు యాంజియోగ్రామ్ చేసుకోవాలి అని. సో వెంటనే వీళ్ళు భయపడిపోతారనమాట. అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందో, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, రిస్క్ ఉన్నాయా అనేది చాలా భయపడుతుంటారనమాట. సో ఈ యాంజియోగ్రామ్ చేసుకోవడం వల్ల ఏమేమి బయటపడతాయి అనేసి అంటే అండ్ ఈ హార్ట్లో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, రక్తపు గడ్డలు ఏమైనా ఉన్నాయా. సో రక్తపు గడ్డలు ఎలా వస్తాయి అంటే కొంతమంది యాక్సిడెంట్స్కి అయితే ప్రోన్ అవుతుంటారు కదా. సో యాక్సిడెంట్స్ కానీ, కింద పడిపోవడం వల్ల కానీ, తలకు దెబ్బలు తగ్గడం వల్ల కానీ, సో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అది గుర్తిస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ప్లేక్స్ అనమాట. ప్లేక్యూ అంటే ఏంటంటే ఒబేస్గా ఉన్న వాళ్ళైతే ఉంటారు కదా. సో ఒబేస్గా ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ ఫ్యాటీ పీపుల్ కానీ, సో వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఫ్యాటీ డిపోజిషన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఆ ఫ్యాటీ డిపోజిషన్ అనేది ఏమవుతుందంటే చిన్ని బ్లడ్ క్లాట్స్ లాగే ఫామ్ అయిపోయి ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేటట్టు చేస్తాయన్నమాట. సో అది ఎలా చేస్తాయి అంటే ఇప్పుడు ఒక పెద్ద కాలువ పోతుంది అనుకోండి, కాలువలో మనం రాళ్ళు అడ్డంగా వేసేస్తే వాటర్ ఫ్లో అనేది ఆగిపోతుంది అనమాట. సో అదేవిధంగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇలా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక బ్లడ్ క్లాట్ వచ్చి పడింది అనుకోండి పెద్దది, వెంటనే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అన్నమాట. సో అలా అవ్వడం వల్ల కూడా చెస్ట్ పెయిన్ వచ్చి ఫ్రీక్వెంట్గా చెస్ట్ పెయిన్ రావడం, లేదా బాడీలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ రావడం, అంటే ఎక్కువ చెమట పట్టడం అనేది జరుగుతుందన్నమాట. పల్పిటేషన్స్ అంటారు. పల్పిటేషన్స్ అంటే ఏంటంటే మన హార్ట్ అయితే ఉంది కదా. సో మనమే ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. మనం గుండె ఎక్కువ కొట్టుకోవడం, మనకు చెమట పట్టడం, దాన్ని పాల్పిటేషన్స్ అంటారు మెడికల్ టర్మ్‌లో. అండ్ హార్ట్ వాల్వ్ డిసీజెస్ అనమాట. సో ఈ యాంజియోగ్రామ్ చేసుకోవడం వల్ల అనేది ఏమవుతుందంటే హార్ట్లో ఏమైనా వాల్వ్ డిసీజెస్ ఉన్నాయా, చాంబర్స్ ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ అయ్యే వెజల్స్ ఉంటాయి. సో వాటిలో ఏమన్నా వాల్వ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, లేదా చాంబర్స్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేదైతే ఈ యాంజియోగ్రామ్లో బయటపడుతుందన్నమాట. అండ్ నారో బ్లడ్ వెజల్స్ అనమాట. సో నారో బ్లడ్ వెజల్స్ ఎందుకు జరుగుతాయంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఈ బ్లడ్ క్లాట్స్ కానీ అలాంటి వల్ల ఫామ్ అవ్వడం వల్ల ఈ బాగా పోయి ఎంత ఉంటుందండి మన ఆర్టరీ, ఇంత ఉంటుంది, ఇంత కానీ 1 సెంటీమీటర్ అలా ఉంటుంది అనమాట. విడ్త్ అనేది. సో ఆ విడ్త్ 1 సెంటీమీటర్ నుండి తగ్గిపోతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ కష్టం అవుతుంది కదా. సో ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఆక్సిజన్ టు ద హార్ట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో వాటి వల్ల నారో బ్లడ్ వెజల్స్ ఏమన్నా ఉన్నాయా. అండ్ వన్ మోర్ థింగ్, బ్లాక్ వెజల్స్. నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్లేక్స్ వల్ల కానీ బ్లడ్ వెజల్స్ బ్లడ్ క్లాట్స్ వల్ల కూడా ఈ బ్లడ్ వెజల్స్ అనేది నారో అయిపోతాయి అన్నమాట. అంటే సన్నగా అయిపోతాయి. బాగా పోయే బ్లడ్ సర్క్యులేషన్ని స్లోగా తీసుకుని వెళ్తుంది అన్నమాట. సో ఇవంతా ఉండడానికి మెయిన్ సింటమ్ ఏదైనా ఉంటుందంటే యాంజైనా అన్నమాట.
సో హార్ట్కి ఏదైనా బాగాలేదు అంటే వెంటనే యాంజైనా అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట. సో చెస్ట్ పెయిన్ అనేది ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ అట్లా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే ఇవి తగ్గిపోతాయి అనుకునే సమస్య అయితే కాదనమాట. సో ఇప్పుడు కరోనరీ యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు అనేది చూసేద్దాం అనమాట. సో కరోనరీ యాంజియోగ్రామ్ అనేది అటు 2 విధాలుగా పంపిస్తారనమాట. ఒకటి గ్రాయిన్ రీజియన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ నుండి ఒక ఆర్టరీని మనం సెలెక్ట్ చేసుకొని ఫెమరల్ ఆర్టరీ అంటారు. సో ఫెమరల్ ఆర్టరీ నుండి చూడండి, ఇక్కడ గ్రాయిన్ రీజియన్ నుండి ఫెమరల్ ఆర్టరీ నుండి డైరెక్ట్గా హార్ట్కి పంపిస్తారనమాట. సో అయట కానీ హార్ట్కి పంపించి ఇక్కడ ఈ ప్లేస్లో హార్ట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏమన్నా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, ఏమన్నా బ్లడ్ క్లాట్స్ కానీ, నారో బ్లడ్ వెసల్స్ కానీ, బ్లాక్డ్ వెసల్స్ కానీ, లేదా ఫ్లేక్స్ కానీ ఉన్నాయా అనేది అయితే ఐడెంటిఫై చేస్తారనమాట. ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ప్రొసీజర్ ఇలా జరుగుతుంటుంది, పక్కన మానిటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ఎలక్ట్రికల్ మానిటర్లో నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్రెడిటర్ ద్వారా ఇక్కడ ఒక క్యామ్ అనేది పంపిస్తారనమాట. సో వాటి నుండి మనం మానిటర్లో అయితే చూస్తూ ఉంటారు ఇక్కడ ఏమన్నా ప్లేక్స్ ఉన్నాయా లేదా చూడండి. రైట్ ఏట్రియంలో ఏమైనా ప్లేక్స్ ఉన్నాయా, లెఫ్ట్ ఏట్రియము లేదా వాల్స్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా, చాంబర్స్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే చూస్తారన్నమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఫిమరల్ ఆర్టరీ అయితే చూస్ చేసుకుంటారు. ఒకవేళ ఫిమరల్ ఆర్టరీ అందలేదు, వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి ఆ ప్లేసెస్లో అంటే వెంటనే ఈ రేడియల్ ఆర్టరీ అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. రేడియల్ ఆర్టరీ అంటే తెలుసు కదా అండి. సో ఇక్కడ ఉంటుంది. సో మనకి పల్స్ ఫార్మేషన్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. సో ఈ రేడియల్ ఆర్టరీ ఇది ఫిమరల్ ఆర్టరీ అనమాట. ఈ 2 ఆర్టరీస్ ద్వారా ఈ ట్యూబ్ అనేది కెథెటర్ అనేది పంపించి లోపల ఏమైనా డిస్పోజిషన్స్ ఉన్నాయా లేదా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది అయితే చూస్తారు. సో ఇక్కడ రేడియల్ ఆర్టరీ అయితే ఉంది కదా, సో రేడియల్ ఆర్టరీ ద్వారా చూడండి హార్ట్కి పంపించి హార్ట్లో ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట. సో ఈ విధంగా హార్ట్లో ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, ప్లేక్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ వెసల్స్ ఏమైనా ఉన్నాయా, డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వెజల్స్ ఏమైనా నారో అయిపోయినాయా, బ్లాక్డ్ వెజల్స్ ఉన్నాయా, చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది అయితే చూసేస్తారనమాట. సో మోస్ట్లీ 2 టైప్స్ ఆఫ్ ఆర్టరీస్ నుండి పంపిస్తారనమాట. వన్ ఈజ్ ఫిమోరల్ ఆర్టరీ అండ్ వన్ మోర్ థింగ్ రేడియల్ ఆర్టరీ అనమాట. సో గైస్ చూసేసారు కదా ఎలా వస్తుంది అనేది. గైస్ అయితే చూసేసారు కదా కరోనరీ యాంజియోగ్రామ్ ఎలా వస్తుంది, కరోనరీ యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు అంటే కరోనరీ యాంజియోగ్రామ్ వల్ల ఊరికే 1 or 2 టైమ్స్ కానీ చెస్ట్ పెయిన్ కానీ లేదా 1 or 2 టైమ్స్ చెస్ట్ పెయిన్ కానీ గుండె పట్టేయడం వల్ల కానీ సో అలా జరుగుతున్నప్పుడు వెంటనే డాక్టర్స్ అయితే యాంజియోగ్రామ్ చేయించుకోండి అనేది సజెస్ట్ అయితే చేస్తారన్నమాట. సో ఈ యాంజియోగ్రామ్ ఎందుకు చేయాలి అంటే యాంజియోగ్రామ్ చేయడం వల్ల ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా లేదా ప్లేక్స్ అంటే ఫ్యాట్స్ ఏమన్నా డిస్పోజిషన్ అయిపోయి అక్కడ ఏమైనా ప్లేక్స్గా మారిపోయాయా లేదా హార్ట్ వెజల్స్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, వాల్వ్ డిసీజెస్ అండ్ వెజల్స్ ఏమన్నా నారోగా అయిపోతున్నాయా, నారో అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిస్తుందన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చెస్ట్ పెయిన్ రావడం, చెమటలు పట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఏమైనా బ్లాక్డ్ వెజల్స్ ఏమైనా ఉన్నాయా, సో వెజల్స్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా, అది ఎయిదర్ ప్లేక్స్ వల్ల కావచ్చు, బ్లడ్ క్లాట్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల కావచ్చు. అండ్ వీటిని అంతా మెయిన్గా ఎట్లా మన బాడీ హార్ట్ ఎక్స్ప్రెస్ చేస్తుందంటే త్రూ యాంజైనా ద్వారా అన్నమాట. సో యాంజైనా ఏంటి అంటే మెడికల్ టర్మ్లో యాంజైనాని చెస్ట్ పెయిన్ అంటామన్నమాట. సో ఈ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే మోస్ట్లీ యాంజియోగ్రామ్ అయితే సజెస్ట్ చేస్తారనమాట. సో ఇది ఎలా చేస్తారు అనేసి అంటే వెంటనే చూడండి 2 ఆర్టరీస్ అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట, ఫిమరల్ ఆర్టరీ, రేడియల్ ఆర్టరీ. సో ఫిమరల్ ఆర్టరీ అనేది గ్రాయిన్ రీజియన్లో ఉంటుంది. గ్రాయిన్ రీజియన్ అంటే తొడ దగ్గర అనమాట. సో తొడ దగ్గర నుండి చూడండి
యా తొడ దగ్గర నుండి డైరెక్ట్గా వీళ్ళు ఒక కెథిటర్ పంపించి, సో కెథిటర్లో ఒక క్యామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ క్యామ్కి మానిటర్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ క్యామ్ లోపలికి వెళ్ళిన వెంటనే లోపల ఏం జరుగుతుంది, లోపల ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదంటే ప్లేక్స్ ఉన్నాయా, లేదంటే ఇక్కడ హార్ట్కి వస్తుంది కదా, వెంటనే హార్ట్కి రీచ్ అయ్యి హార్ట్లో ఏమైనా వాల్వ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, చాంబస్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట. సో కొంతమందికి గ్రాయిన్ రీజన్లో కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ రేడియల్ ఆర్టరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. సో ఈ రేడియల్ ఆర్టరీ ద్వారా డైరెక్ట్గా హార్ట్కి వెళ్ళి, సో హార్ట్లో ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, సో ఆర్టరీస్ కానీ వెంట్రికల్స్లో కానీ ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా అని అయితే చూసేస్తారన్నమాట. సో గైస్ వీడియో అయితే చూసేశారు కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, సో యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, ఐ గివ్ యూ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హోప్ యూ లైక్, సబ్స్క్రైబ్, షేర్.